అవుతాయి అప్పుడు. అంటే వాస్తవంగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఒకసారి, కర్ణాటక ఒకసారి జరుగుతాయి. ఇదే మన తెలంగాణ, కర్ణాటక విడిగా జరుగుతుంది. ఇవన్నీ కలిపి ఒకేసారి తీసుకురావచ్చు. అప్పుడు రన్నింగ్ లో ఉన్న ప్రభుత్వాన్ని ఎక్స్పాండ్ చేయడం, అంటే రాష్ట్రపతి పాలన పెట్టి వాళ్ళనే కంటిన్యూ చేయడం, రాజ్యాంగ సవరణ చేయాలి దానికోసం. లేదా రాష్ట్రపతి పాలన పెట్టేటైతే ఏ రాజ్యాంగ సవరణ అక్కర్లేదు. వాటిటన్నిటి తెలంగాణతో పెట్టి కేంద్ర ప్రభుత్వం ప్రీపోన్ ఎలక్షన్స్ కి రావడం. మనకి జూన్ లో సాధారణంగా ఎలక్షన్ జరుగుతాయి. మనతో పాటు 5 రాష్ట్రాలు జరుగుతాయి. ఆంధ్రతో పాటు కేంద్రానికి 5 రాష్ట్రాలు. ఆ 5 రాష్ట్రాలు వెనక్కి తీసుకురావడం. అప్పటికి 10 అవుతాయి. ఆ తర్వాత అది అయిపోగానే ఢిల్లీ ఎలక్షన్, మహారాష్ట్ర ఎలక్షన్స్ ఉంటాయి, మనం చూసాం కదా. అవి ముందుకు తేవటం, అప్పుడు వాళ్ళని రాష్ట్రపతి పాలన పెట్టడం. ఇంత తతంగం అక్కర్లేదు. ఇక్కడ బేసిక్ గా ఏంటయ్యా అంటే చట్టం చేస్తే, జమిలి చట్టం, దాని ప్రకారం కట్ ఆఫ్ డేట్ పెడితే దానికి 2/3 మెజారిటీ బీజేపీ దగ్గర ఉంది, కూటమికి ఉంది, ఎన్డీఏకి. అట్లాగే సగం రాష్ట్రాలే యాక్సెప్ట్ చేయాలి. బీజేపీ పాలిత రాష్ట్రాలే సగం పైనే ఉన్నాయి కదా, ఇంకా ప్రాబ్లం ఏముంది? అప్పుడు రన్నింగ్ లో ఉన్న రాష్ట్రాలు కూడా వెనక్కి వస్తాయి. ఇప్పుడు ఎన్నికలు జరిగినవి కూడా ముందుకెళ్తాయి. కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కానీ దానికి చాలా లిటిగేషన్ ఉంటది, సుప్రీంకోర్టులో సవాళ్లు ఉంటాయి, చాలా తతంగా ఉంటది. కాబట్టి మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి, ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నోడు చెప్పాడు, ప్లస్ లక్ష్మణ్ చెప్పిన దాన్ని బట్టి జమిలి ఎలక్షన్ 2029 జూన్ లో ఉండొచ్చు. అవునా? ఓకే. అది అంటే ఈ లోపల చట్టం చేయాలి, కట్ ఆఫ్ డేట్ మన ఎలక్షన్స్ తో పాటు